తూర్పుకు సంబంధించి, ఆగ్నేయానికి, దక్షిణానికి, ఇలా అష్టదిక్పాలకులకు సంబంధించి అసలు వారి వారి ప్రభావాలు ఏముంటాయి. ఈ ఆగ్నేయానికి సంబంధించిన పాలకుడు ఖచ్చితంగా ఇక్కడే కిచెన్ పెట్టాలనే రూల్ లేదు. పెట్టాలంటే ఇంటి పైన వాటర్ ట్యాంక్ పెట్టాలి, ఓవర్ హెడ్ ట్యాంక్ అనుకుంటే 100% వరుణుడు ఉండే స్థానంలోనే పెట్టాలి. ఉత్తరం అనేది గుర్తుపెట్టుకోండి, కుబేర స్థానంలోనే బీరువా అనేది మనం మెయింటైన్ చేస్తాం. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామంది చాలా రోజుల నుంచి ఒక స్పెషల్ వీడియో అనేది కావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు కదా. సో ఈరోజు మనము అష్టదిక్పాలకులకు సంబంధించిన స్థానాలేంటి, సో అండ్ ఒక్కొక్క స్థానంలో అంటే ఈశ్వర స్థానంలో, నెక్స్ట్ తూర్పు స్థానంలో, నెక్స్ట్ అగ్ని స్థానంలో, అంటే దక్షిణ స్థానం, ఇలా ఒక్కొక్క స్థానానికి సంబంధించి అసలు అధిపతి ఎవరు, పాలకుడు ఎవరు, వర్గాధిపతి ఎవరు, నెక్స్ట్ అక్కడ ఆయం ఏమొస్తుంది, వీటికి సంబంధించి ఒక ఎపిసోడ్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో ఈ ఒకటే ఎపిసోడ్ మాత్రమే మీరు చూడకుండా నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చూడండి అంటే, నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈశాన్య దిశ బాగుంటే, లేదంటే ఈశాన్య దిశకు సంబంధించిన ఎవరైతే పాలకుడు అధిపతి వీళ్ళు ఉన్నారో అసలు ఈశాన్యం బాగుంటే లేదంటే చెడిపోతే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయనే మొత్తం డీటెయిలింగ్ ఒక వీడియో రూపంలో ఈశాన్యానికి సంబంధించి ఒకటి, తూర్పుకు సంబంధించి, ఆగ్నేయానికి, దక్షిణానికి, ఇలా అష్టదిక్పాలకులకు సంబంధించి అసలు వారి వారి ప్రభావాలు ఏముంటాయి అనే ఒక ఫుల్ వీడియోస్ నేను 8 సపరేట్గా చేస్తున్నాను. సో ఎవరైనా మీరు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలనుకుంటే 100% ఈ వీడియోస్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు చూడండి, ఓకేనా. సో ఇంకా మొదటిగా మనం చూస్తే మనకు డైరెక్షన్స్ చాలామందికి ఐడియా లేవంటారు కదా. సో మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మన ఏ ప్లాన్ అయినా రైట్ సైడ్ అనేది తూర్పు తీసుకుంటాం, ఈస్ట్, పడమర వెస్ట్, దక్షిణం సౌత్, ఉత్తరం నార్త్, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. ఇక్కడ ఈశాన్యం, నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం, సౌత్ ఈస్ట్ ఆగ్నేయం, సౌత్ వెస్ట్ నైరుతి, నార్త్ వెస్ట్ వాయువ్యం. ఇలా 8 దిక్కులకు సంబంధించిన వివరాలు చూద్దాం ఇంకా. సో మొట్టమొదటిగా ఈశాన్యానికి సంబంధించి అంటే తూర్పు ఈశాన్యం అనుకోండి, ఉత్తర ఈశాన్యం అనుకోండి, ఇక్కడ నుంచి ఉత్తర ఈశాన్యం నుంచి తూర్పు ఈశాన్యం వరకు సంబంధించిన ఈ మొత్తం స్థానాన్ని మనం సింపుల్గా ఈశాన్యం అని మాట్లాడతాం. అర్థమైందా? ఇంటిని 9 భాగాలుగా ఇలా డివైడ్ చేస్తే నవగ్రహాలకు సంబంధించిన పాయింట్స్ అంటారు దీన్ని, ఓకే. సో మొట్టమొదటిగా ఈశాన్యానికి పాలకుడు ఎవరు అంటే ఈశ్వరుడు, అధిపతి ఎవరు అంటే గురువు, కేతు. అంటే సింపుల్గా ఇక్కడ గ్రహము అని మీరు అనుకోవచ్చు, ఓకేనా. అధిపతి అంటే సింపుల్గా గ్రహము. నెక్స్ట్ వర్గు అధిపతి ఎవరంటే కుందేలు. అంటే వీటికి సంబంధించిన స్థానంలో ఏ జంతువుకి సంబంధించిన రిలేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క స్థానం ఎలాంటిది అనేది మనకి జంతువు రూపంలో మనకు చెప్పడం జరిగింది. సో మనకి ఈశాన్యానికి సంబంధించిన ఆయం ఏమొస్తుందంటే కాకాయం, అంటే కాకి ముఖం అన్నమాట సింపుల్గా, ఓకే. నెక్స్ట్ తూర్పు తీసుకుంటే పాలకుడు ఇంద్రుడు, గ్రహం వచ్చేసేసి సూర్యుడు, వర్గాధిపతి గరుడ పక్షి అనమాట. నెక్స్ట్ ఆయం వచ్చేసేసి ధ్వజాయం, క్లియర్. నెక్స్ట్ ఆగ్నేయానికి సంబంధించిన పాలకుడు ఎవరు అంటే అగ్నిదేవుడు. సో అగ్నిదేవుడి స్థానంలో ఖచ్చితంగా అగ్నినే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా పెట్టాల్సిందే. బట్ ఇక్కడ రూల్ అనేది ఖచ్చితంగా ఆగ్నేయ స్థానం ఆగ్నేయం అనేది కాదండి. ఇక్కడ ఈ ఆగ్నేయానికి సంబంధించిన పాలకుడు ఖచ్చితంగా ఇక్కడే కిచెన్ పెట్టాలనే రూల్ లేదు. పెట్టాలంటే అగ్నిస్థానంలో పెట్టడం మంచిదనే ఒక ఉద్దేశం తప్ప మిగతాది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అధిపతి శుక్రుడు,
వర్గు అధిపతి అంటే గ్రహం అన్నమాట. గ్రహము శుక్రుడు. వర్గు అధిపతి మార్జాలం అంటే పిల్లి. ఆయం ఇక్కడ ధూమాయం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాకాయం అనేది మనం తీసుకోము, నెక్స్ట్ ధూమాయం తీసుకోము, ఇంటికి సంబంధించినంత వరకు. సో ఇది కూడా కొన్ని ఇండ్లకు తీసుకునే ఉంటాయండి. సో ఇన్డెప్త్గా వెళ్తే మనకు వస్తుంది, కొన్ని సాధారణ ప్రజలకు అవి కావు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దక్షిణానికి వచ్చేస్తే పాలకుడు యముడు. అధిపతి ఎవరు అంటే కుజుడు. నెక్స్ట్ అంటే గ్రహం అన్నమాట. సో వర్గు అధిపతి ఎవరంటే సింహ స్వరూపం, ఆయం సింహాయం. సో దక్షిణంలో మీరు మెయిన్ డోర్ పెడితే సింహ రూపంలాగా మీరు ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు నైరుతికి వచ్చేస్తున్నాం. నైరుతి పాలకుడు ఎవరు అంటే నిరుతి. నెక్స్ట్ అధిపతి ఎవరు అంటే రాహువు. సో నెక్స్ట్ అంటే గ్రహం రాహువు అనమాట. వర్గు అధిపతి ఎవరు? శునకం. ఆయం శ్వనాయం. సో ఇక్కడ ఈశాన్యంలో గురువు కేతువు ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ నైరుతిలో వచ్చేసి రాహు మాత్రమే ఉంటాడు. సో రాహు కేతు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పడమరకు వచ్చేసేస్తే పడమరకు సంబంధించిన పాలకుడు వరుణుడు. సో వాటర్ ట్యాంక్స్ ఎక్కడ పెట్టాలని మనం క్యాలిక్యులేట్ చేస్తే జనరల్గా ఈ స్థానం అనమాట. పెట్టేది ఉంటే ఖచ్చితంగా పెట్టాలి కాదు. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటి పైన వాటర్ ట్యాంక్ పెట్టాలి, ఓవర్ హెడ్ ట్యాంక్ అనుకుంటే 100% వరుణుడు ఉండే స్థానంలోనే పెట్టాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ అధిపతి ఎవరు అంటే శని మహాత్ముడు. సో శని మహాత్ముడు ఖచ్చితంగా మనము ఎలాంటి అబద్ధాలు ఆడకుండా కరెక్ట్గా ఉంటే మాత్రం ఈయన సూపర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్గు అధిపతి సర్పము. నెక్స్ట్ ఆయం వృషభాయము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాయువ్యం చూస్తే పాలకుడు ఎవరు అంటే వాయుదేవుడు, సింపుల్. అధిపతి ఎవరు? చంద్రుడు. సో వర్గు అధిపతి ఎవరు? మూషిక, అంటే జంతువు ఏది ఇక్కడ? మూషిక. ఓకే, నెక్స్ట్ ఆయం ఖరాయం అంటే తెలుసా? గాడిద, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉత్తరానికి వస్తే సో పాలకుడు ఎవరు అంటే కుబేరుడు. సో అధిపతి బుధుడు. వర్గు అధిపతి గజం. సో ఆయం గజాయం. సో ఇక్కడ ఆయానికి సంబంధించి చెప్పాను, పాలకుడు ఎవరనేది చెప్పాను, అధిపతి అంటే గ్రహం ఏదో చెప్పాను, వర్గుకు సంబంధించిన జంతు అధిపతి ఎవరో కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ ఒక్క వీడియోలో ఈ మొత్తం సమాచారం అనేది అయితే మీరు తెలుసుకున్నారు కదా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు కొన్ని చెప్తాను. వరుణుడు ఉండే స్థానంలో మీరు 100% ఏం పెట్టుకోవాలి? వాటర్ ట్యాంక్స్. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుబేరుడు ఎక్కడ ఉంటాడో కుబేర స్థానం ఉత్తరం అనేది గుర్తుపెట్టుకోండి. కుబేర స్థానంలోనే బీరువా అనేది మనం మెయింటైన్ చేస్తాం. బీరువా అనే దాంతో నాకు సంబంధం లేదు. మీరు చెక్క బీరువా పెడతారా, లాకర్ పెడతారా, ఇనుప బీరువా పెడతారా, అది బరువు అవుతుంది, ఇవన్నీ దమాఖర మాటలండి. సో కుబేరుడు ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానంలో మీరు 100% ఏం చేయొచ్చు గుర్తుపెట్టుకోండి. డబ్బులు, ధనం అనుకోండి, బంగారం అనుకోండి, వజ్రవైడ్యులు అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, వాల్యుబుల్స్ మొత్తం కూడా ఈ ప్లేస్ పెట్టడం అన్నిటికంటే టాప్. సో కుబేర స్థానం అని స్పెషల్గా మాట్లాడతాం, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా. సో ఈరోజు ఈ అష్టదిక్పాలకులకు సంబంధించిన స్థానాలు ఏంటనేది తెలుసుకున్నాం. సో తరువాయి ఎపిసోడ్స్లో ఒక్కొక్క స్థానం యొక్క ప్రత్యేకత ఏంటి, వాళ్ళ యొక్క పవర్ఫుల్ ఎనర్జీస్ ఏంటి, ఆ ప్లస్ మైనస్ ఏం చేస్తారు, సో వీటికి సంబంధించి పూర్తి వీడియోస్ అయితే నేను పెడతాను. సో అన్ని వీడియోస్ మీరు చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ అండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.